నేను మీకు ఉస్మా. వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ వెల్కమ్ టు దిస్ న్యూ వీడియో. ఐ హోప్ మీ అందరూ కూడా హ్యాపీ అండ్ హెల్తీగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. మరి ఇవాళ వ్లాగ్ ఏంటి అని అంటే స్టార్టింగ్ నుంచే చూస్తున్నారు కదా, స్వామివారి పూజ అలంకరణ ఇవన్నీ చూపిస్తున్నాను. అవునండి, ఇదైతే ఆండాళ్ తిరునక్షత్రం రోజు పూజ చేసిన, అంటే ఇంట్లో ఎలా పూజ చేసుకున్నాను ఏంటి ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. మరి ఇదైతే చూస్తున్నారు కదా పసుపు కుంకుమ, ఇదైతే పద్మావతి అమ్మవారి దగ్గర నుంచి వచ్చిందనమాట. అంటే మాకు తెలిసిన వాళ్ళు ఒకరు తిరుపతి వెళ్ళారండి. సో వస్తూ మాకు లడ్డు అంటే స్వామివారి ప్రసాదం కూడా పంపించారు. అట్ ద సేమ్ టైం పద్మావతి అమ్మవారి పసుపు కుంకుమ, అలాగే అరుణాచలం అక్కడి నుంచి పసుపు కుంకుమ ఇవన్నీ కూడా పంపించారనమాట. ఇదైతే సండే ఈవినింగ్ పంపించారు, ఇదైతే సోమవారం మార్నింగ్ అండి. సో నాకైతే మరి హ్యాపీనెస్ మరి మాటల్లో చెప్పడానికి లేదు, ఎందుకంటే ఆండాళ్ తిరునక్షత్రం రోజు అమ్మవారి దగ్గర నుంచి పసుపు కుంకుమ నాకు రావడం చాలా హ్యాపీ అనమాట. ఒక్కొక్కసారి కొన్ని ఇలాగా జరిగిపోతుంటాయి కదండి. సో ఇక్కడ ఇంకా అలంకరణ విషయానికి వస్తే చిన్న చిన్న పూసల దండలు అయితే ఈవినింగ్ రెడీ చేసుకున్నాను స్వామి అమ్మవారికి. ఇదిగోండి అలంకరణ అయితే చేసేస్తాను, ఇంకా పువ్వులు కూడా. అయితే ఈరోజు అమ్మవారి పూజ అయితే మనం చేస్తాం కదా, అయితే ఎలా చేస్తాం, చేస్తే ఏంటి ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను చాలా సింపుల్గా. అయితే ఈ పూజ కోసం ఆండాళ్ అంటే అమ్మవారి పుట్టినరోజు ఈరోజు అండి. అయితే ఈ పూజ కోసం మనం ఎక్కువ మడిగా ఏంటి చెయ్యక్కర్లేదు, అలాగే బోల్డ్ అనే పిండి వంటలు కానీ అవి ఏంటి చెయ్యక్కర్లేదండి. సింపుల్గా లైక్ ఎలాగంటే వీలైతే కొంచెం త్వరగా నిద్రలేచి స్నానం చేసి పూజ కోసం అయితే రెడీ అయిపోవాలన్నమాట. ఆ తర్వాత అలంకరణ విషయానికి వస్తే మన అందరికీ తెలిసింది, అమ్మవారికైనా స్వామివారికైనా అలంకరణ అంటే వాళ్ళకి చాలా ప్రీతికరం అనమాట. అయితే నేను ఎక్కువగా ట్రై చేస్తాను ఏంటంటే పువ్వులు, అంటే చుట్టుపక్కల చెట్లు కూడా లేవండి. ఇప్పుడైతే సీజన్ కూడా తెల్ల పూలు విపరీతంగా పూస్తాయి కాబట్టి మనం చక్కగా అవి కూడా తీసుకొచ్చి కొంచెం అలంకరణ చేసుకోవచ్చు, చాలా మంచిది. అప్పుడు కుదరలేదు అని అంటే నార్మల్గా పసుపు కుంకుమతో చక్కగా పూజ అయితే చేసుకోవచ్చు అనమాట. సో గోదాదేవి అదే ఆండాళ్ తల్లి పుట్టినరోజు అని చెప్పాను కదా, ఆవిడైతే పూర్వ ఫాల్గుణ్య నక్షత్రంలో అయితే జన్మించిందనమాట. ఆవిడ పుట్టినరోజుకి ఆండాళ్ తిరునక్షత్రం అని చెప్పేసి అంటామండి. సో ఇంకా మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది, ధనుర్మాసంలో మనం తిరుప్పావి వ్రతం కూడా మనం చేస్తాం. సో అదైతే 30 పాసురాలు అమ్మవారు చదివేసి రంగనాథ స్వామికి అయితే సొంతం చేసుకుందనమాట భక్తి శ్రద్ధతోటి. అయితే నేనైతే మార్నింగ్ పూజ అలంకరణ ఇవన్నీ చేసేసానండి. ఇప్పుడైతే అంటే గోదా అష్టోత్తరం చదువుకుంటున్నాను అనమాట. అయితే ఓన్లీ అమ్మవారికి కాకుండా మన స్వామివారికి కూడా కలిపేసి కదా పూజ చేస్తాం. కృష్ణుడు అష్టోత్తరం కానీ లేకపోతే గోదా అష్టోత్తరం ఇవన్నీ కూడా కూర్చొని ఒక 5 minutes మనం తీసుకొని, ఒకవేళ ఇది అంటే నాకైతే హిందీ సరిగ్గా వస్తుంది తెలుగు కంటే పోల్చుకుంటే, కాబట్టి తప్పు లేకుండా కదా మనం పూజ చేస్తాం చదువుతాం, కాబట్టి హిందీలో ఉంది అది చక్కగా నేను చదువుకుంటూ ఉంటాను. అండ్ అలంకరణ సూపర్గా వచ్చిందండి. ఇంకా లైట్స్ కూడా కొంచెం ఆ కింద నుంచి పెట్టాను అనమాట, అంటే దేవుడి గుడి కింద నుంచి పెట్టాను నిన్న, చాలా బాగుందనమాట. అయితే గోదాదేవి ఏంటి అంటే తులసివనంలో దొరికిందనమాట విష్ణు చిత్తుల వారికి. ఆవిడ పుట్టుకు దగ్గర నుంచి విష్ణుమూర్తి భక్తురాలేనండి. ఎప్పుడైతే అంటే శ్రీవిల్లిపుత్తూరులోని రంగనాథ స్వామి ఆలయం ఉంది, మీ అందరికీ ఐడియా ఉంది కదా, అక్కడ విష్ణు చిత్తుల వారు కూడా స్వామివారి తలక భక్తుడే. అయితే అతను ఏం చేసేవారంటే, ఇతనికి తులసివనం ఉంది కదా, తులసివన్ అంటే తులసంతా మాల కట్టేసి అక్కడ గుడిలోని స్వామివారికి అలంకరణ చేసేవారనమాట. అయితే అమ్మవారు ఏం చేసేవారు, ఆవిడ స్వయంగా ఆ మాల అలంకరణ ఫస్ట్ చేసుకొని దగ్గరలో ఒక బావి ఉంటే అందులో చూసుకొని చాలా మురిసిపోయేదనమాట. ఆ తర్వాత స్వామివారికి సమర్పించేది. ఇలా రాను స్వామివారికి అంటే విష్ణు చిత్తుల వారికి తెలియడం, ఆ తర్వాత రంగనాథ స్వామితో కళ్యాణం జరగడం, ఇవన్నీ కూడా రాను జరిగాయి అన్నమాట. సో ఇదిగోండి పూజ అయితే సింపుల్గా చేసుకొని ఇంకా అలంకరణ ఇవన్నీ అయింది కదా. ఈరోజు ఎక్కువగా మేమైతే చక్కెర పొంగలి చేస్తామన్నమాట. సో అది కూడా చేసేసి పూజ అయితే కంప్లీట్ చేస్తాను. ఇంకా ఈ వీడియో చూస్తున్నారు కదా, ఇదైతే ముందు రోజు వీడియో అనమాట. ఇదైతే నా బర్త్డే అండి. అసలు తిథుల ప్రకారం చూస్తే ఆండాళ్ తిరునక్షత్రం రోజే నా పుట్టినరోజు అనమాట. సో అయితే మేము డేట్ల ప్రకారంగానే చేసుకుంటూ ఉంటాము. సో అదండి. అయితే ఆండాళ్ తిరునక్షత్రం ఆండాళ్ దేవి పూజ మనం ఎందుకు చేస్తాం అనేది చిన్న ముక్కలో చెప్తాను. ఒకటి ఏంటంటే, పెళ్లి కాని వాళ్ళు చక్కగా అమ్మవారు పూజ చేశారంటే మంచి లైఫ్ పార్ట్నర్ వస్తారని చెప్పేసి అంటారు. ఆ తర్వాత పెళ్ళైన వాళ్ళు కూడా చక్కగా మనలాంటి వాళ్ళు చేసుకున్నారంటే లైఫ్ బాగుంటుంది అని చెప్పేసి అంటారు. సో మేము చక్కగా చేసుకుంటాం. అండ్ పూజ అయిపోయింది. అండ్ బర్త్డే విశేషాలు ఏమంటారా,
అంత నార్మలేనండి. ఈవినింగే ఒక కొత్త డ్రెస్ అయితే కుట్టించుకున్నాను. ఎందుకంటే బర్త్డే అయినా, పెళ్లి రోజైనా, ఎటువంటి పూజ పండుగలు ఏదైనా కూడా ఇంట్లో మనకి మనలాంటి హౌస్ వైఫ్లకి ఏంటంటే బేసిక్ పనులు కొన్ని ఉంటాయి. వేడి నీళ్ళు పెట్టడం కానీ, కాఫీలు, బ్రేక్ఫాస్ట్లు ఇవన్నీ కూడా ఉంటుంటాయి అనమాట. అండ్ అవన్నీ చేసిన తర్వాత వంట కామన్గా మనందరికీ ఉంటుంది. అయితే అక్కడికి వెళ్ళి బయట తినడం ఇవన్నీ కూడా మేము ఎక్కువగా ఇష్టపడమండి. ఎవరు ఇష్టమైన రెసిపీ అది చేసుకొని చక్కగా హ్యాపీగా తింటాం. సో ఎవరు బర్త్డే అయినా వేయించిన కందిపప్పు చేస్తాను. అండ్ బెండకాయ ఫ్రై ఇదైతే నాకు చాలా ఇష్టం అనమాట. అలాగే బెండకాయ ఫ్రై అయిపోయిన తర్వాత ఉడికించిన ఆలూ ఫ్రై ఇదైతే మా వాళ్ళందరికీ ఇష్టం. సో మార్నింగ్ రెసిపీ అంతా ఇదే, మెన్యూ అంతా ఇదే అనమాట. అండ్ పిండి వంటల విషయానికి వస్తే నాకు పాలతో ఎటువంటి పిండి వంటలు చేసినా కూడా ఇష్టమేనండి. సో పన్నీర్ పరవణం చేద్దాం అనుకున్నాను. సో ఫస్ట్ అయితే పన్నీర్ రెడీ చేసుకుంటున్నాను. పాలు కొంచెం మంచిగా మరిగించేసి విnegar వేసేసి ఇదిగోండి పన్నీర్ అయితే రెడీ చేస్తున్నాను. సో అది మంచిగా వాష్ చేసేసి ఒక బట్టలోని శుభ్రంగా పిండేసి ఇదిగోండి పన్నీర్ అయితే రెడీ చేసుకున్నాను అనమాట. ఇదైతే 3 1/2 లీటర్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. అండ్ 2 1/2 లీటర్ ప్యాకెట్స్ ఏదైతే ఉన్నాయో అంటే 3 2కి పన్నీర్ చేశాను. అండ్ 1 పరవణం చేస్తాను అనమాట. సో పన్నీర్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడైతే అసలైన పని అండి. అదేంటి అని అంటే మనం ఇలాగ అరచేతితోటి అలా స్మాష్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. పన్నీర్ మనకి ఫస్ట్ ఇలా గరుగ్గా ఉంటుంది కదా, అదంతా లైక్ ఎలాగంటే సాఫ్ట్గా అయిపోవాలన్నమాట. సో అలా మనం చేతితో అలా మెదుపుకుంటూ వెళ్ళాలండి. సో నేను అదే చేస్తున్నాను. అయితే కొంచెం కొంచెంగా తీసుకుంటూ చేస్తే ఏంటంటే మనకి ఈజీ అవుద్ది, లేకపోతే అంత చెయ్యంతా అంటుకునేలాగా అవుతుంది. సో మొత్తం సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఒక చిన్న స్పూన్తో 2 స్పూన్ల వరకు సూజీ వేసాను అనమాట. సో దట్ ఏంటంటే పన్నీర్ బాల్స్ కొంచెం మనకి కొంచెం సైజ్ పెద్ద అవుతాయి అండ్ టేస్టీగా ఉంటుంది. సో సూజీ కలిపేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చేతితో మంచిగా చుట్టేసి ఇప్పుడైతే బాల్స్ రెడీ చేసుకుంటున్నాను. ఇదైతే మన ఇష్టం. నేనైతే చిన్న చిన్న బాల్స్ చేస్తే ఏంటంటే ఎక్కువ బాల్స్ వస్తాయి కదా అని చెప్పేసి ఉద్దేశంతో ఇదిగోండి చిన్న చిన్న సైజు బాల్స్ అంతా కూడా చేశాను. అండ్ కొంచెం పన్నీర్ పక్కన చిన్న గిన్నెలో ఉంచేసాను. ఆ పన్నీర్ గుండలాగా ఉంటుంది కదా, అదైతే పరవణంలో వేస్తాను. ఇదైతే ఇంకో బ్యాలెన్స్ ఒక ప్యాకెట్ ఏదైతే ఉందో అది మంచిగా మరిగించేసి కొంచెం పంచదార వేసాను. అండ్ పన్నీర్ బాల్స్ ఉంటాయి కదా, ఇదైతే మన రసగుల్లా కూడా చేసుకోవచ్చు. లైక్ షుగర్ సిరప్ చేసుకొని ఈ బాల్స్ అందులో ఉడికిస్తే రసగుల్లా రెడీ అయిపోతుంది. సో నేను ఇక్కడ పరవణం కదా చేస్తున్నాను. సో ఇదిగోండి పాలు మంచిగా ఉడికిపోయాయి, పంచదార వేసేసాను. అండ్ పన్నీర్ బాల్స్ కూడా వేసేసి కొంచెం ఇలాచి అండ్ బ్యాలెన్స్ ఏదైతే పన్నీర్ ఉంచానో ఆ గుండ అది కూడా వేసాను అనమాట. ఎంత బాగుంటుందో తెలుసండి, చాలా చక్కగా ఉంటుందన్నమాట. సో ఇందులో మనం కొంచెం రైస్ కూడా వేసుకోవచ్చు, రైస్ పరవణం బాగుంటుంది. సో నేనైతే అది స్కిప్ చేశాను. అండ్ కాజు కొంచెం ఓన్లీ కాజు వేసాను, బాదం ఉండేది కానీ వేయలేదండి. సో నాకు ఇలాగే ఇష్టం అనమాట. అంతేనండి, మా ఇంట్లో ఎవరి బర్త్డే అయితే వాళ్ళకి ఇష్టమైన రెసిపీ చేయడం అండ్ అందరం కూడా హ్యాపీగా తినడం ఇదనమాట. సో ఈరోజు ఇదిగోండి పన్నీర్ పరవణం, పన్నీర్ బాల్స్ తోటి పరవణం అనమాట. సో చేసి దేవుడి దగ్గర పెట్టేశాను. అండ్ బయట నుంచి కూడా స్వీట్స్ తీసుకొస్తారు. చెప్పాను కదా పాలతో చేసిన స్వీట్స్ ఇష్టమని, ఇదైతే కోవా తీసుకొచ్చారనమాట. సో ఇవన్నీ కూడా దేవుడి దగ్గర పెట్టేసి హ్యాపీగా తిన్నాం. అండ్ ఇది అంతా అయ్యేసరికి ఈవినింగ్ కూడా అయిపోయింది. అండ్ పానీపూరి కూడా తీసుకొచ్చారనమాట. సో అది బర్త్డే విశేషాలు. సింపుల్గా క్వాలిటీ టైం స్పెండ్ చేసాం అనమాట ఇంట్లో అందరం కలిసి. సో ఇది అయిపోయిన తర్వాత లాస్ట్లో నా కొత్త డ్రెస్ తోటి కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాను, అవి మీతో షేర్ చేస్తాను. సో సరేనండి, ఈ వ్లాగ్ ఎలాగుంది అని తప్పకుండా కామెంట్ చేయండి. కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. మరొక మంచి వ్లాగ్తో మీ ముందరికి వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.